ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, నేటి వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో 8 మాసాలు గతించి 9వ మాసంలో 2వ దినాన్న ఈ రీతిగా నీ పాద సన్నిధి చేరి కృపనిచ్చారు. దేవా, నీ వాక్యమును ధ్యానం చేస్తూ నీ యొక్క ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రతిదినము మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి ఒక శ్రేష్టమైన సత్యమును, ఒక శ్రేష్టమైన దివ్యమైన నీ వాక్కును నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము ఎంత శ్రేష్టమైనదంటే జుంటి తేనె దారల కన్నా మధురమైనటువంటిది ఈ యొక్క దేవుని వాక్యం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువు మనలను ఒక శ్రేష్టమైన ఉద్దేశముతో, ఆయన సంకల్పము మన పట్ల నెరవేర్చుకోవాలని, దేవుని యొక్క ఉద్దేశాలను మన ద్వారా ఆయన తీర్చుకోవాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉంటాడు. కానీ ఆ విషయాన్ని మనము గ్రహించకుండా, ఆ విషయాన్ని మనము జ్ఞప్తిలోనికి తెచ్చుకొనకుండా, కనీసము ఆ విషయాన్ని మనం ఆలోచన చేయకుండా మన జీవితంలో దేవునికి విరోధకరమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున శ్రమ వస్తే మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ రోజున బాధ, హింస కలిగితే ఈ లోకంలో ఉన్నటువంటి వారి మీద ఆధారపడతారు. కానీ సత్యవంతుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఇన్ని గుణలక్షణాలు కలిగినటువంటి ఆ సర్వశక్తి కలిగిన దేవుని మీద మాత్రం ఆధారపడటం లేదు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానిని నమ్ముతున్నావు, కానీ ఆయన మాట్లాడే దేవుడు అని, నమ్మతగినటువంటి వాడు, శక్తిమంతుడైనటువంటి వాడిని నమ్మకుండా ఈ రోజున భూమి మీద నీవు జీవిస్తూ ఉన్నావు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాటలు మనం ఒక చిన్న మాటను ధ్యానం చేద్దాం. ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. నీవు ఎవరి సహవాసమునకు వచ్చావు? నమ్మతగిన వాని సహవాసమునకు వచ్చావా? నమ్ముటకు ఆధారం లేనటువంటి, నమ్మటానికి విశ్వాసం లేనటువంటి వాని దగ్గరికి వచ్చావా? ఎందుకంటే నీవు రక్షింపబడినటువంటి నీ రక్షణ జీవితము ఎవరిని గురించి నీవు నమ్మేవంటే నమ్మతగిన వాడు అని నామం కలిగినటువంటి వాడు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియదేవుని చిన్నంగమా, నమ్మతగిన వాణిని నమ్మి ఈ రోజున ఆయనకు ఇష్టం లేని పనులు చేస్తూ, ఆయన చెప్పినటువంటి వాక్యానికి విధేయత చూపకుండా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకుండా ఈ రోజున నీవు నమ్మతగిన వాణిని నమ్మినట్లుగా భ్రమపడుతూ ఉన్నావు. కాబట్టి మనలను పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మనలను సెపరేట్ చేసినటువంటి దేవుడు నమ్మతగినటువంటి వాడు. ఆయనలో ఏ లోపము లేదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయనలో పరిశుద్ధమైన జీవితం ఉంది. ఆ జీవితమే మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నిన్ను పిలిచిన వాడు నమ్మతగినవాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, మహిమకు ఆధారుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున అట్లాంటి గొప్ప దేవునిని నీవు తెలుసుకొనకుండా నీ జీవితంలో ప్రతి రాయిని, ప్రతి చెట్టును, ప్రతి పొట్టను ఈ రీతిగా ఈ సృష్టిలో దేవుడు సృష్టించిన ప్రతిదానికి మహిమను ఆపాదిస్తూ, ప్రతిదానిలో మహిమను వెతుకుతూ
వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రజలతో ఆయన అంటున్నాడు కదా, నా ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రియ పిల్లలారా, నా ప్రియ ప్రజలారా, నేను నమ్మతగిన వాడను, నేను నమ్మతగిన వాడను, నా గుణ లక్షణాలను నన్ను నమ్మిన వారికి నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు నామమును అంగీకరించి ఆ నామమున మరి మరి చేర్చబడతారో, ఆ నామమును అంగీకరిస్తారో, నేను చెప్తా ఉన్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి మహిమలు లేనటువంటి ఈ చెడ్డ వాటన్నిటిని విడిచిపెట్టి మరి ఆరాధనకు యోగ్యుడైనటువంటి నమ్మతగిన వాడైనటువంటి యేసు ప్రభుని ఆరాధించినట్లయితే నీ జీవితముల ముందెన్నడూ చూడని ఆశ్చర్య కార్యములను నీవు చూడగలుగుతావు. నీ జీవితంలో సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరో, ఆ దేవుని యొక్క శక్తి ఏమిటో నీవు పొందుకోగలుగుతావు. ఈ రోజున నమ్మతగిన వానిని మరి ఆరాధించకుండా మరి మహిమ లేని మరి మాట్లాడలేని పరిశుద్ధత లేని వాటిని ఆరాధిస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరచుకోకు. ఈ రోజున దేవుడిని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇదే మాటను అనేక లేఖనాలలో మనం చూడగలం. 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి విడిపించటానికి శక్తి కలిగినటువంటి వాడు. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరికి వస్తారో వారిని నమ్మకస్తులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన పిలుపుకు లోబడి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేసి నమ్మకస్తునిగా ఆయనలాగా నేను మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నమ్మకత్వం లేదేమో, నీ జీవితంలో వ్యర్థమైన వాటిని నమ్మినంతగా సత్యమును నీవు నమ్మటం లేదేమో. నిన్నటి దినాన్ని మనం చూసినట్లయితే మరి సెలవు దినం ఎవరు దేవుని వాక్యాన్ని మరి విన్నట్లుగా కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లుగా కానీ, ఒకవేళ నామకార్థముగా సన్నిధికి వెళ్ళి వచ్చేసారేమో కానీ ఎవరు కూడా నిన్నటి దినాన దేవునితో సహవాసం చేసింది లేదు. నిన్నటి దినాన మరి దేవుడిచ్చినటువంటి మరి ఆ యొక్క సెలవు దినాన్ని ఉపయోగించుకుంటూ వారు తమ జీవితాన్ని వ్యర్థంగా గడిపేశారు. దేవునితో సహవాసం చేయకుండా ఈ లోకంతో సహవాసం చేసి దేవుడిచ్చినటువంటి ఆ సమయాన్ని వ్యర్థపరుచుకున్నారు. అవునంటారా కాదంటారా ప్రియ దేవుని పిల్లలారా? నిన్నటి దినాన నేను చూసినట్లయితే ఎవ్వరూ దేవుని వాక్యానికి విధేయత చూపలా. కాబట్టి నమ్మతగిన దేవునిని ఆరాధించాలనే ఆ ఆలోచన కూడా ప్రజలు కోల్పోతూ ఉన్నారు. అపవాదికి వారు బందీలైపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు కదా, నేను నమ్మతగిన వాడను, నేనే మిమ్మల్ని పిలుచుకున్నాను, నా నమ్మకత్వంలో నుండి మీరు కోల్పోవద్దు, నా నమ్మకత్వాన్ని మీరు వమ్ము చేయవద్దు, మీరు మీ రక్షణ జీవితాన్ని, మీ పరిశుద్ధ జీవితాన్ని మీరు కొనసాగించండి, నేను మీకు దేవుడనై ఉన్నాను, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనములో మరి దేవుడు అంటాడు కదా, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచూపువాడను, నమ్మతగిన దేవుడు అనియు, తన్ను ద్వేషించే వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను అని దేవుడు మన పూర్వపు మరి మన పితరులతో ఆయన చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. కాబట్టి దేవుడు నమ్మతగినవాడు, దేవుడు నమ్మతగినవాడు. ఆ నమ్మతగిన దేవుని యందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని కట్టుకున్నట్టయితే 1000 తరముల వరకు కృప చూపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, నీవు ఎవరిని నమ్ముతూ ఉన్నావు? ఈ రోజున నమ్మతగిన వాణిని నమ్మకుండా మరి ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టిని నమ్ముతున్నావు, నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు. 1000 తరముల వరకు కృపచూపువాడు నమ్మతగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నామాన్ని అంగీకరించినట్లయితే నేను చెప్తూ ఉన్నా, నీ కులం మారదు, నీ గోత్రం మారదు, నీ ఇంటి పేరు మారదు, నీకు ఏమీ మారదు, నీ యొక్క మనసు మారుతుంది అంతే. ఇప్పటి వరకు ఉన్న దుష్ట మనసు పోయి
మరి మంచి మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసును నమ్మినట్లయితే నా యొక్క కులం నన్ను వెలివేస్తుందేమో, మరి నా యొక్క కులం మారిపోతుందేమో మరి అని ఒకవేళ నీలో సందేహం ఉందేమో, ఈ రోజున నేను చెప్తా ఉన్నాను, నీ మనసు మాత్రం మారితే చాలు. నీ కులం మార్చుకోవక్కర్లా, నీ పేరు మార్చుకోవక్కర్లా, నీ నీ యొక్క పరిస్థితిని ఏది మార్చుకోవక్కర్లేదండి. నీ మనసు మారి నూతనపరచబడటం వలన మరి దేవునికి ఇష్టడుగాను మారతావు. నమ్మతగిన దేవుని యొక్క కుమారునిగా కుమార్తెనిగా నీవు మరి ఎంచబడతావు. కాబట్టి ఈ రోజున నమ్మగలిగినటువంటి దేవుని నమ్ముతూ నమ్మదగిన వాడు అని పేరు కలిగిన వానిని నీవు తెలుసుకొని ఆయన యొద్దకు వచ్చినట్లయితే మరి నమ్మకముగా నిన్ను ఆయన రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనలకు 1000 తరముల వరకు మన పట్ల ఆయన కృప చూపుతానంటున్న దేవునిని నీవు తెలుసుకొని ఆ దేవుని యందు మరి నిలిచి ఉండాలని ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుని తెలుసుకొని నమ్మదగిన వానిగా నమ్మకత్వములో మీరు ఉండటానికి ప్రభు కృప చూపునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, అవును దేవా, నీవు నమ్మదగిన వాడవు నాయన. అనేక మంది ఈ రోజున ప్రపంచమంతా నిన్ను ఆరాధించడానికి గల కారణము నీవు నమ్మదగిన వాడవనే. కాబట్టి ఈ రోజున నీ నమ్మకత్వంలోనికి రాకుండా ఇదిగో లోకముతో స్నేహం చేస్తూ ఈ లోకమునే ప్రేమిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారితో మీరు మాట్లాడారు. ఇప్పుడైనను నాయన ఇదిగో నమ్మదగిన వాడను అని నీవు చెప్తూ ఉండగా ఆ మాటను అంగీకరించి అయ్యా నీ యందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండటానికి, నిన్ను అంగీకరించటానికి, నీ వాక్యము ద్వారా వారు మరులు కొల్పబడటానికి, వారు రక్షింపబడటానికి, వారు నైనా తప్పింపబడటానికి కృప చూపమని ఇదిగో తండ్రి, నీ నామమును అంగీకరించి నీ నామము ద్వారా నైనా నీలోనికి వస్తున్నటువంటి వారి మీద బురద చెల్లేటువంటి వారిని గద్దించమని, నీ ఆత్మ ద్వారా వారిని రక్షించి ఈ రోజున నీ నామాన్ని అంగీకరించి ఎందరైతే నాయన నీ నమ్మకత్వాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు వారందరితో మీరు మాట్లాడమని నాయనా ఈరోజు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినమంది మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.